సహ ఉద్యోగిని మందలించాడనే కోపంతో వారి బంధువులు అధ్యాపకుడు వసంతరావును రాయితో దాడి చేసి గాయపరిచిన ఘటన నందలూరు బస్టాండ్లో జరిగింది. అన్నమయ్య జిల్లా నందలూరు బస్టాండ్లో వసంతరావు అనే ప్రభుత్వ కళాశాల అధ్యాపకునిపై దాడి జరిగింది. కడప నుండి బస్టాండ్ దిగి కళాశాలకు వెళ్తుండగా ఓ వ్యక్తి మహిళా కుమారుడు రాయితో దాడి చేయడంతో ఆ దాడిలో వసంతరావు తలకు గాయమయ్యింది. తనపై దాడి చేసిన వారు తనకు తెలియదని, తన కాలేజీ సహా ఉద్యోగి సురేష్ను తాను మందలించారనే కోపంతో వారు దాడి చేసినట్లు ఆరోపించారు. గాయపడిన వసంతరావుకు రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స అందించారు. తనపై దాడి చేసిన వారిపై అధ్యాపకుడు వసంతరావు నందలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా పేరు ఏ వసంతరావు సార్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లెక్చరర్ నందలూరులో పనిచేస్తాను. నేను 8:30కి ప్రొద్దుటూరు బస్సు దిగి నేను మా ఎకనామిక్స్ సారు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళి టిఫిన్ చేసి ఆ తర్వాత కాలేజీకి పొలాల మీదుగా వెళ్తూ ఉండే సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. తర్వాత తెలిసింది అతను నాగభూషణం అని, మా కాలేజీలో పనిచేస్తున్న రాజమ్మ అటెండర్ వాళ్ళ బర్త్డేని. వచ్చి నేను తెలియదంటే నాకు తెలియదండి ఎవరు మీరు అంటే, అతను బండరాయి తీసుకొని మోదాడు సార్. తన కొడుకు వచ్చాడు, హర్షవర్ధన్ రాజు అంటవాడు, తన భార్య కూడా వచ్చారు. ఇట్లా వచ్చి కొట్టారు. ఎందుకు నన్ను కొట్టారు ఇట్లా మీరు అంటే, మా కాలేజీలో పనిచేస్తున్న సురేష్ బాబు బాటనీ లెక్చరర్ ఉన్నాడు, వాళ్ళకు సంబంధం ఉందని మీరు నన్ను ఇలా లకారాలతో తిట్టారు, మీరు ఎలా తిడతారు అసలు ముందని చెప్పి వచ్చి నన్ను కొట్టి ఇట్లా అటెంప్ట్ మర్డర్ చేశారు. కాబట్టి వాళ్ళని పిలిపించి వాళ్ళకి పూర్తిగా ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్.